హిందూ ధర్మంలో రామనామానికి ఉన్న శక్తి అపారం. ఆ రాముడు నడయాడిన నేల మన భారతావని. సాధారణంగా ఎవరికైనా పుట్టినరోజు వేరుగా, పెళ్లి రోజు వేరుగా ఉంటుంది. కానీ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించిన రోజు, సీతమ్మని పెళ్లాడిన రోజు, చివరకు అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం చేసుకున్న రోజు అన్నీ ఒకటే. అదే చైత్రశుద్ధ నవమి. త్రేతాయుగంలో లోకాన్ని పీడిస్తున్న రావణాసురుడిని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో జన్మించిన రోజే ఈ నవమి. చైత్రశుద్ధ నవమి. పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం, మధ్యాహ్నం 12 గంటల సమయం. దశరథ మహారాజు కౌసల్యదేవి పుత్రుడిగా రాముడు జన్మించిన ఈ సమయాన్ని మనం శ్రీరామ జయంతిగా జరుపుకుంటాం. అందుకే నవమి రోజు మధ్యాహ్నం దేవాలయాల్లో పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి వేడుకలు మొదలు పెడతారు. రాముడు పుట్టినరోజే ఆయన కళ్యాణం కూడా జరగడం విశేషం. పురాణాల ప్రకారం జనక మహారాజు కొలువులో శివధనుస్సును విరిచిన రాముడు వైదేహిని పెళ్లాడిన రోజు కూడా ఇదే చైత్రశుద్ధ నవమి. ఒక సందేహం రావచ్చు, పుట్టినరోజునే పెళ్లి చేసుకోవడం ఏంటి అని. కానీ రాముడు ధర్మానికి ప్రతిరూపం. ప్రకృతి పరమాత్మ కలిసిన ఆ పవిత్ర సమయం లోక కళ్యాణానికి చిహ్నం. అందుకే భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ రోజున అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. భక్తులు తమ ఇంట్లో పెళ్లి జరిగినంత సంబరంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. వనవాసం ముగిసింది, రావణ సంహారం పూర్తయింది. ధర్మం గెలిచాక రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. అప్పుడు అయోధ్య ప్రజలు ఆనందోత్సాహాల మధ్య రాముడికి పట్టాభిషేకం చేశారు. ఈ అద్భుత ఘట్టం కూడా ఇదే చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని మన పెద్దలు చెప్తారు. రాముడు రాజుగా బాధ్యతలు చేపట్టిన ఈ రోజునే రామరాజ్యం స్థాపించబడింది. అందుకే ఈ రోజున పట్టాభిషేక ఘట్టాన్ని చదవడం వల్ల రాజయోగం, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. జననం, కళ్యాణం, పట్టాభిషేకం ఈ 3 ఘట్టాల కలయికే శ్రీరామనవమి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి రామనామాన్ని స్మరిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.